హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్లో అయితే మేమైతే జూకి వచ్చేసామన్నమాట. సో ఆ జూలో మేము ఏమైతే చూస్తామో అవన్నీ మీకు చూపించాలి కదా. సో ఈ అడ్వెంచర్ అంతా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మేము ఈ స్నేక్స్ ఏరియాలోకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. అసలు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ ఒక 20+ స్నేక్స్ టైప్ ఆఫ్ ఉండొచ్చు. అండ్ కొన్ని అయితే నేను ఎన్ని చూపించాలనేసి వీడియో కూడా తీయలేదు, అన్నీ ఉన్నాయన్నమాట. అసలు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇన్ని టైప్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయని. ఆ చెట్టు మీద స్నేక్ కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ చూడండి, రకరకాల స్నేక్స్ నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు టీవీలో చూపించేటట్టు 3, 4, 5 ఉంటాయి అనుకున్నాను, బట్ ఇన్ని ఘనం ఉన్నాయి. అండ్ ఇక్కడ కింగ్ కోబ్రా కూడా ఉంది తెలుసా. టూ కింగ్ కోబ్రాస్ ఉన్నాయి. అనకొండా ఉంది. చాలా రకరకాల స్నేక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడితో మన స్నేక్స్ ప్రయాణం ముగిస్తుంది. అండ్ ఇక్కడైతే మనం నెక్స్ట్ అయితే టాటాయిల్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇవైతే మీడియం సైజ్ టాటాయిల్స్ అన్నమాట. ఇది చూడండి ఎంత భారీగా ఉన్నాయో. ఇక్కడైతే 2 ఉన్నాయి అనుకున్నాను, బట్ అన్నీ చూడండి ఆ షెల్లో వెళ్ళి దాక్కున్నాయి. గుంపులుగా ఉన్నాయి, అక్కడే నిద్రపోతున్నాయి అనుకుంటా. వాటికి ఇష్టం లేదు గాయస్ బయటికి రావడం. అండ్ ఇవి చిన్న చిన్న టాటాయిస్. ఐ థింక్ ఇవి పుట్టగానే తెచ్చేసారనుకుంటా వేరే బాక్స్లోకి. అండ్ ఇవి కూడా మీడియం దానికంటే కొంచెం పెద్ద టాటాయిస్ అన్నమాట. ఇవన్నీ నో వెనమ్స్. అండ్ ఫ్రాగ్స్ ఏరియా కూడా ఉండే, బట్ నాకు ఫ్రాగ్స్ అంటే అంత నచ్చదు. సో అందుకని నేను అది షూట్ చేయలేదు. అండ్ ఎగ్జిట్ నుండి మేము వచ్చేసామన్నమాట. సో మేమైతే ఇంటి నుండి అండ్ నెక్స్ట్ మేమైతే క్రొకడైల్స్ ఏరియాలోకి వచ్చేసాము. సో క్రొకడైల్స్ చూడండి, అసలు అక్కడ కనిపించిందా మీకు? లిటరలీ నేను షాక్ అయ్యాను అన్నమాట. ఇక్కడైతే మినిమం ఒక 20 క్రొకడైల్స్ ఉంటాయండి ఈ ఒక్క ఏరియాలోనే. చూడండి, ఇది ఒక్కటే పెద్దది అనుకుంటా. ఎంత పెద్దగా ఉంది కదా, రెస్ట్ తీసుకుంటుంది అది. అండ్ ఇవన్నీ బోన్స్ అన్నమాట. ఇది డైనోసార్ బోన్స్ అండ్ పెద్ద పెద్ద యానిమల్స్ యొక్క బోన్స్ అన్నమాట. ఇవి చూసారు కదా ఎలాంటి షేప్లో ఉన్నాయో అసలు ఇవి. అండ్ ఇక్కడ బోన్స్తో పాటు పాతకాలపు వింత స్టోన్స్ కూడా ఉన్నాయి. అవే వీటి నేమ్స్ నేను చదవట్లేదు, బట్ అక్కడ విజిబుల్గా ఉన్నాయి, మీరు జూమ్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మేము పక్షుల దగ్గరకు వచ్చేసాము. ఇవి అయితే మీడియం సైజ్వి కాదు, పెద్దవి. నేను చిన్న చిన్న పక్షులవి కూడా వీడియో తీశాను. అండ్ మేమైతే ఇప్పుడు తింటున్నాము. మేము ఇంటి నుండి తెచ్చుకున్నాం గాయస్ మా ఫుడ్ని అయితే. ఇదైతే బగారా రైస్ విత్ మిల్ మేకర్. అండ్ తర్వాత మేమైతే టూరిజం బండకి అంతా చూస్తూ వెళ్ళిపోతున్నాము. ఆ చిన్న చిన్న పక్షుల వీడియో కావాలంటే నా ఛానల్లో అవైలబుల్గా ఉంది, చూసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డెస్టినీ అయితే జిరాఫీస్ అన్నమాట. చూడండి జిరాఫీస్ ఎంత బాగున్నాయో. నేను టీవీలో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం రియల్గా. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను జూకి రావడం నా లైఫ్లో. అండ్ తర్వాత యాక్చువల్లీ మా మమ్మీ డాడీ తెచ్చారంట, బట్ నాకైతే గుర్తుకులేదు, బికాజ్ నేను 1-2 ఇయర్స్ బేబీనా అప్పుడైతే. అండ్ నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట ఇదంతా ఎక్స్పీరియన్స్డ్గా చూడడంలో. సో చూడండి, ఒక్కొక్కటే యానిమల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ అయితే బియర్స్కి వచ్చేసాం మేము. ఆ బేబీ బియర్ అయితే ఎంత కామెడీగా ఉంది తెలుసా. అది ఏం చేస్తుందో ఎలా వెళ్తుందో దానికే తెలీదు. అండ్ చాలా ఇట్స్ క్యూట్ అన్నమాట, చాలా క్యూట్గా ఉంది అదైతే. చూడండి దాని గోర్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకవేళ దాని దగ్గరికి ఎవరన్నా వెళ్తే ఇంకా మటాషే దాని గోర్లతోటి.
కానీ చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే దాన్ని పట్టుకోవాలనిపించింది చూడగానే. అదైతే నా వీడియోకి పోజ్ ఇస్తున్నట్టే అనిపించింది నా వైపే చూస్తూ. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ బేబీ బియర్ తర్వాత మమ్మీ బియర్ని కూడా చూడాలి కదా. ఇదిగోని మమ్మీ బియర్ చాలా బద్ధకస్తురాల్లా ఉందండి, అస్సలు లేవట్లేదు అక్కడ నుండి, కనీసం కదలని కూడా కదలట్లేదు. ఎంత పెద్ద బియర్. అండ్ అదే ఫ్రూట్ ఇచ్చారనుకుంటా ఎవరో, అది తినడంలో బిజీగా ఉంది. అదే ఎంతసేపు తింటుందో ఏమో. అండ్ ఇక అనదర్ బేబీ బియర్, అంటే ఇది బేబీ కాదు అండ్ మమ్మీ కూడా కాదు, మిడిల్ ఏజ్ అన్నమాట. ఇది దీనికి ఒక స్పెషల్ ఏరియా లాగా, ఇంత పెద్ద స్పేస్ చూడండి, అది ఆడుకోవడానికి పడుకోవడానికి అది ఇది అన్నిటికీ. అండ్ దీని చుట్టూ బౌండరీగా వాటర్ పెట్టారు, ఎందుకంటే ఐ థింక్ సో బియర్స్కి వాటర్ అంటే భయమేమో, ఆ వాటర్ చూసి అది రావట్లేదు. సో ఐ థింక్ సో. అండ్ హియర్ వి గో, హియర్ ఈజ్ డక్స్. ఆ డక్ చూడండి దాని నోరుని మొత్తం వాటర్లో ఎలా పెడుతుందో. అండ్ ఇవైతే నాకు పేరు తెలియని పక్షులు, ఏంటో తెలియదు ఇవి, కానీ చాలా అందంగా అయితే ఉన్నాయి గాయస్ ఇవి చూడ్డానికి. సో ఇవి అరిచాయి కూడా, బట్ అది నేను రికార్డ్ చేయలేకపోయాను, చుట్టూ చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. సో నేనైతే అది రికార్డ్ చేయలేదు. ఎంత క్యూట్గా అరిచాయి తెలుసా, వీటి వాయిస్ అసలు నేను చూస్తే అసలు నేను షాక్ అయ్యా, ఏంటివి ఇలా అరుస్తున్నాయి అనేసి. సో అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను, జస్ట్ వీటిని క్యాప్చర్ చేసా, దీని వాయిస్ని చేయలేకపోయాను. అండ్ కెన్ యూ సీ దట్ అక్కడ ఏమున్నాయో. అండ్ హెవీగా మేము హిప్పో దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్లీ ఇది హిప్పోనేనా, నాకు కరెక్ట్గా అంత గుర్తుకు రావట్లేదు, దీన్నే హిప్పో అంటారా ఆర్ కాదా, నాకు అంత కరెక్ట్గా తెలియట్లేదు. మీరు కామెంట్ చేయండి అది హిప్పోనేనో కాదో. అండ్ తర్వాత మేమైతే టైగర్ దగ్గరకు వచ్చేసాము. చూడండి అదైతే మూవీస్లో ఎంత ఘనం చూపిస్తారో, అది ఎంత సైలెంట్గా కూర్చుందో అక్కడ. ఇంతమందిని చూస్తే సైలెంట్ అయిపోవాల్సిందేలేండి. అండ్ వి గో అవర్ లయన్, పులినడక అంటారు చూడండి. చూడండి ఇప్పుడు మీరు రియల్గా పులినడకని, ఎంతైనా దాని గంభీరం దానికే లేండి. అండ్ అది ఒంటరిగా ఎంత సోలో బ్రతికే సో బెటర్ అన్నట్టు ఉంది కదా, అంత గంభీరమైన పులి. అండ్ నెక్స్ట్ అనదర్ టైగర్స్, ఇవి వేరే బ్రీడ్ ఆఫ్ టైగర్స్ అన్నమాట, ఏంటో తెలీదు. అండ్ ఇవి లోపల వేసేసారు, అవి ఏంటో సరిగ్గా చూడలేకపోయాను. ఇవి గోవల్ రాయల్ బెంగాల్ టైగర్ అంట ఇది. సో చూడ్డానికి ఎంత రాయలిటిక్గా ఉంది కదా, అందుకే దీని పేరు రాయల్ బెంగాల్ టైగర్. అది ఎవరితో సంబంధం లేకుండా ఒక మూలన ఉంది బట్. అండ్ ఇది ఫాక్సెస్ దగ్గరకు వచ్చాం నెక్స్ట్. ఇదైతే చూడడానికి సేమ్ క్యాట్ లాగే అనిపించింది నాకు బ్లర్లో, కానీ జూమ్ చేస్తే అది ఫాక్స్ ఉంది. చాలా కామెడీగా అనిపించింది నాకు రియల్గా చూస్తుంటే. నెక్స్ట్ మేమైతే మళ్ళీ టూరిస్ట్ బండ్లోకి ఎక్కేసి వెళ్తున్నాము. నెక్స్ట్ ఏ ప్లేసు నాకు తెలీదు, బట్ వెళ్తున్నాము గైస్, అలా వెళ్తున్నాము. ఏ ప్లేసు అయితే నాకు తెలీదు, ఈ టూరిస్ట్ బండ్లోకి ఎక్కేసాము. యాక్చువల్లీ మేము అప్పటి నుండి వెనక కూర్చున్నాము ఓపెన్ ఏరియాలో, బట్ ఇప్పుడైతే మాకు ఫ్రంట్ సీట్ దొరికింది. సో చూడండి ఇలాంటి బండ్లో ఎక్కామన్నమాట మేము, ఎదురుగా వచ్చింది కదా అలాంటి బండ్లో. సో ఇప్పుడైతే మమ్మల్ని ఇదంతా చూపిస్తూ తీసుకెళ్తున్నారు. అదైతే ఓపెన్ అడవి. సో ఇదంతా అడవిలో ఈ జూని కట్టారు, ఆ ఓపెన్ అడవి అన్నమాట అక్కడ. ఇంకా యానిమల్స్ ఉన్నాయి కూడా ఓపెన్లో. అండ్ ఇక్కడ పికాక్స్, అండ్ మేమైతే ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చాము. నాకు ఎలిఫెంట్స్ చాలా ఇష్టం గైస్, ఎంత బొద్దుగా క్యూట్గా అమాయకంగా ఉంటాయి కదా అవి, నాకు చాలా ఇష్టం అసలు ఎలిఫెంట్స్ అంటే. నెక్స్ట్ మేము పికాక్స్ ఏరియాలోకి వచ్చేసామన్నమాట. ఇవి జస్ట్ నాకు తెలిసిన కాడికి 1-2 టైప్ ఆఫ్ పికాక్స్ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా చాలా టైప్ ఆఫ్ పికాక్స్ ఉంటాయి, బట్ నేను అది వీడియో తీయలేదు, అండ్ నాకు టైం కుదరలేదు అక్కడ. సో నేనైతే వీడియో తీయలేకపోయాను అది. అండ్ నెక్స్ట్ మేము ఏ ఏరియాలోకి వెళ్తున్నామో తెలీదు, బట్ మేము ఇంకో 2-3 ప్లేసెస్ మాత్రం మిస్ అయిపోయాము. సో మేము మిస్ అయింది మా అన్నని, ఐ మీన్ మంకీని, అండ్ ఇంకా కూడా చాలా మిస్ అయిపోయాము. బట్ 4 అవుతుంది, ఇంకా వెళ్ళనివ్వరు మమ్మల్ని. 4 నుండి ఇంకా జూ క్లోజ్ చేసేస్తారు, సో వెళ్ళనివ్వరు. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయస్.